హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశానండి. రైస్ కుక్కర్లో బియ్యం కూడా పెట్టేశాను. అయిపోయిందండి, వామ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ప్లగ్ వెంబడి తీసేస్తానండి. నేను అలాగే పెట్టాను. కొంచెం కరెంటు అంటే కొంచెం భయంతో ఇలాంటి పనులు ఫాస్ట్ చేసేసుకుంటాను ఫస్ట్. తర్వాత నెక్స్ట్ మీరు లాస్ట్ వ్లాగ్ చూసారు కదండి, నేను దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తానో దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది. దాని నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ ఇది. పిండి మాత్రం చాలా బాగా పులిసిందండి. ఇలా పులవడం వల్ల దోశలు మంచిగా వస్తాయి మెత్తగా. ఇక్కడ నేను 2 పార్ట్లుగా డివైడ్ చేసి సపరేట్ గిన్నెలో కొద్దిగా వేసాను కదండి. ఇప్పుడు ఒక గిన్నె పక్కన పెట్టేసి మరొక గిన్నె ఇప్పుడు దోశలు ప్రిపేర్ చేద్దామని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నానండి. ఎందుకు 2 గిన్నెల్లో సపరేట్గా వేసానంటే నేను కలుపుతున్నాను కదండి, దాంట్లో మొత్తం పడుతుందేమో అనుకొని వేసానండి. కాకపోతే పైనకి వచ్చేసింది. మళ్ళీ పులిసినాక కూడా ఇంకా పైనకి వచ్చేస్తుంది కదా, అట్లా అని చెప్పేసి మళ్ళీ వేరొక గిన్నెలో ఇంకా కొంచెం వేసానండి. తర్వాత దాంట్లో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాను. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో పాలు కాగపెడుతున్నానండి. పిల్లలు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ వద్దన్నారండి, పాలు తాగేస్తామన్నారు. సింపుల్గా పాలు బిస్కెట్. అందుకే పిల్లలకు ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదండి. స్టవ్ మీద పాలు పెట్టేస్తున్నాను, పాలు తాగేస్తా అన్నారు. తర్వాత షార్ట్ బ్రేక్ ఉంటుంది కదండి స్కూల్లో, దానికోసం ఇక్కడ నేను దోశలు వేయలేదండి, పునుగులు వేశాను. దానికోసం పునుగులు ఉంటుంది కదండి పెనం, అది పెట్టేసుకున్నాను. తర్వాత అన్నం కూడా చల్లారుస్తున్నానండి. అలా వేడి అన్నం పెట్టడం వల్ల కొంచెం అన్నం ఆవిరి పట్టేస్తుంది కదా, అందుకని కొంచెం రైస్ అనేది చల్లారుస్తున్నాను. తర్వాత ఈ పెనం వచ్చేసి మా అమ్మ ఇప్పించిందండి. ఇప్పుడు ఇప్పించిందంటే ఒక 5 years బ్యాక్ ఇప్పించిందండి. ఇది వచ్చేసి ఐరన్ తవా అండి. స్టార్టింగ్లో దీంట్లో పునుగులు అంటున్నానండి, సారీ, గుంత పొంగనాలు అస్సలు రాలేవండి స్టార్టింగ్లో. కానీ ఇప్పుడైతే చాలా బాగా వస్తున్నాయండి. అంటే వేయగా ఇలాంటి ఐరన్ తవ్వాలు వచ్చేసి నాన్ స్టిక్ లెక్క అవుతాయి కదండి. ఇప్పుడు వచ్చేసి నాకైతే గుంత పొంగనాలు పర్ఫెక్ట్ వస్తున్నాయండి. దీంట్లో స్టార్టింగ్లో కొత్తగా ఉన్నప్పుడు అయితే దానికి అతుక్కుపోయేవండి. గుంత పొంగనాలు వేయడం చాలా చిరాకు అయ్యేది. కాకపోతే నాకు గుంత పొంగనాలు అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను మా అమ్మని అడిగి కొనిపించుకున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్ వస్తున్నాయండి. మొత్తం నాన్ స్టిక్ తవాలకనే అయిపోయింది. చూడండి ఎంత ఏమంటారు, షేప్ మంచిగా వస్తున్నాయి కదండి, అతుక్కోకుండా. నాకు గుంత పొంగనాలు అంటే చాలా ఇష్టం అండి. దోశ కంటే గుంత పొంగనాలకు టమాటా చట్నీ అయితే ఇంకా బాగుంటాయండి. కాకపోతే మా వారు పిల్లలు అంతగా టమాటా తొక్కు తినరండి, పల్లి చట్నీ తింటారు ఇష్టంగా. నాకేమో పల్లి చట్నీ అంతగా నచ్చదండి, ఎందుకో వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. నా కోసం సపరేట్గా టమాటా చట్నీ చేసుకోవాలనిపిస్తుందండి. కాకపోతే ఇవన్నీ చేసరికి ఓపిక అంతా పోతుంది. ఎందుకులే అనేసి తొక్కు పెట్టుకొని తినేస్తాను. ఏ తొక్కు ఉంటే అది ఈసారి చేసుకోవాలండి, చాలా డేస్ అయిపోయింది. ఇలా గుంత పొంగనాలు అయిపోయిన తర్వాత పిల్లలు చట్నీ వద్దన్నారండి, కెచప్ కావాలన్నారు. ఎప్పుడన్నా పెడతానులేండి, కెచప్ అంత హెల్దీ కాదు. కాకపోతే పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో చెప్పి పెట్టొచ్చండి. కాకపోతే స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళకు నచ్చింది అప్పుడప్పుడు ఇలా పెడుతూ ఉంటాను. తర్వాత ఇక్కడ టిఫిన్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఇంకొక షార్ట్ బ్రేక్ అండి. ఇవి గుర్తున్నాయండి మీకు, చింతపండుతో చేస్తారు చూడండి, డీమార్ట్లో దొరుకుతున్నాయండి, చాలా బాగున్నాయి. దాంతోపాటు కొంచెం జెమ్స్ కూడా పెట్టాను. పిల్లలకు ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా ఇలాంటి కొన్ని జంక్ ఫుడ్స్ ఇష్టపడుతుంటారు కదా, అందుకే ఎక్కువ పెట్టలేదండి. మామూలుగా ఒక 5 to 6 పెట్టాను జెమ్స్. ఇంకానేమో చింతపండు పిప్పనమెట, దాన్ని ఏమో అంటారండి, చింతపండు లాలిపప్పు అంటారు అనుకుంటా. అది పెట్టేసి పిల్లలకు లంచ్ బాక్స్ అయిపోయిందండి, ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి పిల్లలు పాలు తాగుతా అన్నారు కదండి,
దానికోసం నేను హార్లిక్స్ ఉండేనండి, హార్లిక్స్ ప్లస్ అండి, అది కొద్దిగా యాడ్ చేసి కొంచెం చక్కెర కూడా యాడ్ చేసి పాలు పోసి పిల్లలకు ఇచ్చేస్తామనుకోండి, బిస్కెట్లు అతుకొని తినేస్తారు. మీకు లాంగ్ ఏమంటారు అన్నంలో పిల్లలకు కర్రీ ఏం కలిపానంటే పప్పు చేశానండి ఆ రోజు, టమాటా పప్పు అది కలిపాను. కానీ చూపించలేదండి మీకు, టైం అప్పటికే మార్నింగ్ పూట ఇవన్నీ వీడియో తీయాలంటే ఏమంటారు టైం ఎక్కువ అవుతుందండి. అందుకే మెయిన్గానే తీస్తుంటాను. ప్రతి ఒక్కటి షూట్ చేయాలంటే కొంచెం టైం అయిపోతుంది కదా అని కొద్దిగానే షూట్ చేస్తానండి. మీకు ఒకవేళ మార్నింగ్ ఫుల్ వీడియో కావాలంటే నాతో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, తీయడానికి ట్రై చేస్తాను. టమాటా పప్పు వచ్చేసి పిల్లలకు కొద్దిగానే చేశానండి. తర్వాత అది డే అంతా సరిపోదు. ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక పప్పు చేస్తున్నానండి. ఏం పప్పు అంటే ఇదొక చిట్కా అనుకోవచ్చండి. నేను లాస్ట్ టైం అది ఏమంటారు ఉసిరికాయ తొక్కు కొన్నానండి ఇంటి ముంగడికి వస్తే, అది అయిపోయిందండి. లాస్ట్ కొద్దిగానే ఉండే, ఎవరు తినట్లేదు. ఇంకా నేను దాన్ని ఎందుకు పడవేయాలనేసి ఇలా పప్పులో ఉసిరికాయ తొక్కు ఉంటుంది కదండి, ఇలా పప్పు చేసేటప్పుడు ఇలా ఏమైనా మనకు నచ్చని పచ్చళ్ళు ఉంటాయి కదండి, ఇంకా మనం తినము అనుకునే పచ్చళ్ళు ఇలా పప్పులో వేసి మనము పప్పు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. నాకు కూడా మా అక్క చెప్పింది, ఎట్లా ఉంటుందో ఏందో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఒక్కసారి కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఆ ఉసిరికాయ కొద్దిగానే ఉండే తొక్కు, తర్వాత దాంట్లో కొద్దిగా కారం, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఆయిల్, పసుపు, ఒక సగం ఆనియన్ వేసి విజిల్ పెట్టేస్తున్నానండి. అది విజిల్ అయ్యేలోపు ఇక్కడ నేను చాయ్ కూడా తాగేసి వచ్చేసానండి. తర్వాత మా వారికి చెప్పాను కదండి, దోశ అన్న, ఇడ్లీ అన్న, ఏమంటారు పునుగులన్న ఉంటే ఖచ్చితంగా పల్లి చట్నీ ఉండాల్సిందేనండి. దానికోసం ఇక్కడ పల్లి చట్నీ చేస్తున్నాను. మీకు చాలాసార్లు చూపించానండి వీడియోలో, అందుకే ఈసారి డీటెయిల్గా చూపించలేదు. వ్లాగ్ని ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వ్లాగ్ని. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరుతుంది మన వ్లాగ్. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇక్కడ పల్లి చట్నీ చేశాను కదా, దానికి పోపు పెట్టానండి. బేసిక్ పోపే అందరికి తెలిసిందే. ఇప్పుడు పల్లి చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదండి, ఇప్పుడు దోశల ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఈ ప్యాన్ వచ్చేసి నేను కొత్తగా తీసుకున్నానండి. మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, కాకపోతే చాలా హెవీగా ఉందండి. ప్రతిసారి కొంచెం హెవీగా ఉంది కదా, అంత కంఫర్ట్ అనిపించట్లేదు. కాకపోతే దోశలు పర్ఫెక్ట్గా వస్తున్నాయండి. పెద్దగా దోశలు అంటే పిల్లలకు ఇలాంటి దోశ ఒక్కటి తిన్నా చాలండి. దోశలు మాత్రం బాగా వస్తున్నాయి, కానీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉందండి. మీ శ్రావణం సండేకి లాస్ట్ కదండి. ఈ శ్రావణం అంతా మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కూడా, ఫ్రైడే పూజలు ఇవన్నీ చేస్తుంటారు కదండి, నాతో కామెంట్ చేయండి మీరు ఎలాగా పూజలు చేసుకున్నారనేది. తర్వాత దోశ వేసిన తర్వాత దీని మీద ఎల్లిపాయ కారం ఉంటుంది కదా, అది కొంచెం చల్లానండి మీదికించి. తర్వాత ఆయిల్, అంతేనండి. దోశలు మాత్రం పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇది నేను స్మార్ట్ బజార్లో కొన్నానండి. చూస్తున్నాను ఫ్రెండ్స్ వ్లాగ్. ముందు మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. చెప్పాను కదా, సాటర్డే రోజు చిన్న ఫంక్షన్ ఉందండి ఇంట్లో. అంటే శ్రావణ మాసం కదండి, పసుబొట్లు ఇస్తున్నాను, భోజనాలు కూడా పెడుతున్నానండి ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా
పూజ చేసుకుంటాననేది, కాకపోతే డీటెయిల్గా పెట్టానండి. ఎందుకంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరి పూజ విధానం ఉంటుంది కదా, అందుకే పూజ విధానం ఏం పెట్టానండి. కాకపోతే పసుబొట్టు ఇస్తూ ఉంటాను కదా, ఆ చిన్న బిట్టు మాత్రం పెడతాను. అందరికి కూడా నచ్చదు కదండి వీడియోలకి రావడం. ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళనే తీసి పెడతానండి. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం వ్లాగ్ షూట్ చేయలేదండి. చెప్పాను కదా ఫంక్షన్ ఉండడం వల్ల కొంచెం చిన్న చిన్న షాపింగ్ చేశాను, అందుకే మధ్యలో ఏం షూట్ చేయలేదండి. ఇక్కడ వంట అయిపోయేంత వరకే షూట్ చేశాను. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను మార్నింగ్ పప్పు చేశాను కదండి, ఉసిరికాయ పప్పు. తర్వాత దానికి ఫ్రై ఐటంగా నేను ఇక్కడ మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నాను, చూస్తున్నారు కదా. కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న మిల్ మేకర్, తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అంతేనండి. ఇవన్నీ పొడులు వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యాహ్నం అంతా షూట్ చేయలేదండి, మళ్ళీ నైట్ నుంచి కంటిన్యూ చేశాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఏదైనా ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు తోచిన కామెంట్ పెట్టండి. అది కూడా వీలు కాకపోతే ఏదైనా సింబల్ పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. మిల్ మేకర్ ఫ్రై ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పప్పుకి సైడ్ డిష్గా టేస్టీగా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికి ఇష్టం, నాకైతే అంతగా ఇష్టం ఉండదండి మిల్ మేకర్. మా వారికి, పిల్లలకైతే ఫేవరెట్ అనుకోవచ్చు. ఇక్కడ ఏమంటారు, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మళ్ళా లంచ్కి ప్రిపేర్ చేశాను. ఇప్పుడు సింక్లో గిన్నెలు చూసారండి ఎన్ని గన్నం అయ్యాయో. ఇంకా నేను ఏమంటారు, మార్నింగ్ లంచ్, మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్ ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకుంటానండి. అయినా కూడా గిన్నెలు చూడండి ఎన్ని పడ్డాయో. ఇప్పుడు ఫాస్ట్గా గిన్నెలన్నీ కడిగేసుకొని స్టవ్ కూడా నీట్గా తుడిచేసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలండి. ఫ్రెష్ అప్ అయిపోయాక ఇలాంటి గిన్నెలు కడగడం ఇలాంటివి చేయబుద్ధి కాదండి. అందుకే ఆల్మోస్ట్ ఇవన్నీ వర్క్ అయిపోయిన తర్వాతనే ఫ్రెష్ అప్ అవుతానండి. తర్వాత చెప్పాను కదా మధ్యాహ్నం నుంచి ఏం షూట్ చేయలేదండి. ఇది వచ్చేసి మళ్ళీ నైట్ నుంచి కంటిన్యూ చేశాను. ఎక్కడికి వెళ్తున్నాము ఏంది అనేది చెప్తానండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే వాషింగ్ మిషన్ మీద కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ అనేది కొంచెం ఏమంటారు చినిగిపోయిందండి. అందుకే వాషింగ్ మిషన్ కవరు కొనడానికని వెళ్తున్నాము. చాలా డేస్ నుంచి అనుకుంటున్నానండి వాషింగ్ మిషన్ కవర్ అంతా పోయింది, కొత్తది కొనాలనేసి. ఎప్పటికప్పుడు ఏదో పని ఉండడం వల్ల మర్చిపోతున్నాను. ఇప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళాలనేసి వెళ్తున్నామండి. మాది వాషింగ్ మిషన్ ఐఎఫ్బి అండి, అదే కంపెనీకి వెళ్ళి కొందామనేసి వెళ్తున్నాము. కాకపోతే అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏమన్నారంటే ఆన్లైన్లో కొనాలంటానండి. వాళ్ళ మెంబర్స్ ఉంటారు కదండి, వాళ్ళ ద్వారా కొనాలంట, మనం డైరెక్ట్గా వెళ్ళి కొనొద్దంట. కాకపోతే నాకు అప్పుడే కావాలనేసి వెళ్ళానండి. తర్వాత ఇంకా అక్కడక్కడ సరౌండింగ్లో కొంచెం చూసాము, దొరికిందండి. ఏది కొన్నాను అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మా నిత్య స్కూల్లో జరిగిన విశేషాలన్నీ చెప్తా ఉందండి, నేను వింటూ ఉన్నాను. ఖచ్చితంగా స్కూల్లో ఏం జరిగింది అనేది నాతో షేర్ చేసుకుంటుందండి నిత్య. డైలీ ఇలాగే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. ఇప్పుడు ఫాస్ట్గా మళ్ళీ ఇంటికి వెళ్ళి మార్నింగ్ చేశాను కదండి దోశలు, దాంట్లోకి ఏదైనా కర్రీ అయినా ఏదైనా చేయాలండి. మ్యాక్సిమం నైట్ పూట అన్నం అస్సలు తినమండి. ఒకవేళ మార్నింగ్ది ఏమన్నా అన్నం ఉంటే పిల్లలకు పెడతానండి, లేకపోతే నలుగురము టిఫినే చేస్తాము. రైస్ అయితే చాలా తక్కువనండి.
ఇదిగోండి ఐఎఫ్బి పాయింట్కి వచ్చాము, కానీ వాళ్ళు చెప్పాను కదా అలా అన్నారండి. ఇంకా టైము ఇంకెక్కువ ఎందుకు అనేసి మేము వేరే దగ్గర కొన్న తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పటికే టైం 8:30 అలా అవుతుందండి. పిల్లలకు ఆకలిస్తుందంటే ఫాస్ట్గా నేను ఇక్కడ దోశలు వేస్తున్నాను. మార్నింగ్ వేసిన కారమే వేసానండి. తర్వాత ఆనియన్స్ మీదికించి కొంచెం చల్లానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ దోశలకు నేను ఏమంటారు బేసన్ చేశానండి. బేసన్ అంటే పిండి కూర అంటారు కొంతమంది, మా సైడ్ అయితే మేమైతే బేసన్ అంటామండి. శనగపప్పుతో చేస్తారు కదండి బేసన్, అది చేశాను. చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. ఇదిగోండి ఇదండి. ఇది పూరీలకైనా దోశలకైనా బాగుంటుందండి. ఇది కూడా మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఈ కర్రీ చేశాను. ఇప్పుడు పిల్లలకు దోశలు వేసి మేము కూడా వేసుకోవాలండి. డిన్నర్ తినేసి పడుకోవాలి. అదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తుండండి ఫ్రెండ్స్ నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్.